సార్ సునీత రెడ్డి కేసు ఫైల్ చేశారు భారతి రెడ్డి పిఏ మీద. సో హైదరాబాద్ పోలీస్కి కేసు ఫైల్ చేసినట్టు చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? సో ఒకటి ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల సమయంలో షర్మిల అలాగే డాక్టర్ సునీత రెడ్డి ఇద్దరు కూడా అడ్డుగా మారారు. వాళ్ళిద్దరు లేపేయన్న మన ఎన్నికలకు ఉపయోగపడతారు అని చెప్పి ఒక పోస్ట్ ఒక అజ్ఞాత వ్యక్తి పెట్టారు. సో అలాగే కొన్ని పోస్టుల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు, పర్సనల్ డ్యామేజ్ చేస్తూ ఉన్నారు అనేది సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని డాక్టర్ సునీత రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఈ సైబరాబాద్ పోలీసులు ఎంక్వైరీ చేస్తే కనుక వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా వేదిక చేసుకొని ఈ పోస్టింగ్లు పెట్టారని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులకి సమాచారం అందిస్తే అతని మీద కేసు ఫైల్ చేసి ఇప్పుడు పోలీసులు ఆ వర్రా రవీంద్రారెడ్డిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎవరు ఈ వర్రా రవీంద్రారెడ్డి అంటే వైఎస్ భారతిరెడ్డికి సంబంధించినటువంటి అనుంగు శిష్యుడు లేదా కొంతమంది పిఏ అంటూ ఉంటారు. సో వాళ్ళ కంపెనీలో కానీ లేదంటే వైఎస్ ఫ్యామిలీకి కానీ అత్యంత విధేయుడు ప్లస్ ఆయన వీరాభిమాని అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈయన గతంలో కూడా డాక్టర్ సునీతారెడ్డికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టారు, కొన్ని బెదిరింపు కాల్స్, అలాగే ఆమెను వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టారు అనేటువంటి అనుమానంతో గతంలో కూడా ఇలా కేసులు పెట్టినప్పుడు ఇతను హ్యాండిల్ చేస్తున్నటువంటి పేజీల్లో అటు సోషల్ మీడియా పేజీల్లో ఇతనే వర్రా రవీంద్ర రెడ్డి చేశారు అనేది బయటపడింది. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే షర్మిల మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అసలు రాజశేఖర రెడ్డి రక్తం పంచుకొని పుట్టినటువంటి కూతురు కాదు, రాజశేఖర రెడ్డి రక్తం కాదు షర్మిలాది అని చెప్పి పోస్టులు పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? విజయమ్మ శీలాన్ని శంకిస్తూ ఆ పోస్టులు ఉన్నాయి. అంతకన్నా దారుణమైనటువంటి పోస్టులు మరొకటి ఉండవు. అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదు అనేటువంటి యాంగిల్లో ఆ పోస్టులు పెట్టడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా విజయమ్మ సొంత తల్లి శీలాన్ని శంకిస్తూ పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించలేదు అనేది డాక్టర్ సునీతారెడ్డి చెప్తూ ఉన్నారు. డాక్టర్ సునీతారెడ్డి కంప్లైంట్ కూడా అదే చేశారు. ప్లస్ మీడియా ముందుకు వచ్చి ఆమె కూడా అదే చెప్తున్నారు. సొంత చెల్లెళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తుంటే వాళ్ళ యొక్క శీలాన్ని తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళిపోయి ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు అని చెప్పి మీడియా ముందు కూడా డాక్టర్ సునీతారెడ్డి చెప్పడం జరిగింది. అలాగే షర్మిల కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ పోస్టులకు సంబంధించినటువంటిది డాక్టర్ సునీతారెడ్డి కంప్లైంట్ చేసింది సైబరాబాద్ పోలీసులకి. చేసినప్పుడు ఈ రవీంద్ర రెడ్డి మీద వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఈ సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 509/506 ఐపీసీ కింద ఆయన మీద కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ తర్వాత 67 ఐటీ యాక్ట్ కింద సెక్షన్లు నమోదు చేసి ఆయన మీద విచారణ చేపట్టారు. ఆయన చంపుతామని చెప్పేసి బెదిరిస్తున్నాడు, అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెడుతూ ఉన్నారని చెప్పి సునీతారెడ్డిని షర్మిలని ఇద్దరిని కలిసి చంపుతానని చెప్పి అంటున్నాడని చెప్పి ఆమె సునీతారెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా కొన్నిటిని పెట్టడం జరిగింది. అంటే ఆమె చేసినటువంటి కంప్లైంట్లో ఉండే ఉద్దేశం ఏంటంటే శత్రుశేషం ఉండకూడదు, వాళ్ళిద్దరిని లేపి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉపయోగపడతారు అనేటువంటి యాంగిల్లో ఆయన ఆ పోస్టులు పెట్టారని అంటే ఇండైరెక్ట్గా 2019 ఎన్నికల ముందు ఆ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్కు సంబంధించినటువంటి అంశాన్ని ఉటంకించారు ప్రత్యేకించి అని చెప్పొచ్చు ఈ కంప్లైంట్ ద్వారా. సునీతారెడ్డి మెన్షన్ చేసినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పాయింట్లు తీసుకుంటే లాస్ట్ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆ రోజున వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. అది ఎన్నికల్లో ఉపయోగపడింది, సానుభూతిని క్రియేట్ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సహకరించింది. ఆ అంశము సానుభూతి వచ్చింది. ఆ రోజున జరిగినటువంటి మర్డర్ని ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద వేశారు, అలాగే చంద్రబాబు నాయుడు మీద వేశారు. అక్కడ ఉండేటువంటి కడపలో ఉండేటువంటి కొంతమంది లీడర్ల మీద బీటెక్ రవి తర్వాత ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ మీద ఆ రోజున అనుమానం కలిగించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. అలాగే ఇప్పుడు
సునీతారెడ్డిని షర్మిలాని ఇద్దరిని లేపేస్తే ఈ ఎలక్షన్స్లో రాబోయేటువంటి ఎలక్షన్స్లో మనం దాన్ని ప్రత్యర్థుల మీద వేసేసి అది మనం ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అనేటువంటి యాంగిల్లో ఆ పోస్టులు ఉన్నాయి, వాళ్ళిద్దరిని లేపాయని చెప్పి పోస్టులు పెడుతున్నారు, జగన్కి చూపిస్తూ ఈ పోస్టులు పెడుతున్నారు అనేది సునీతారెడ్డి చేసినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి సారాంశం. సో వాస్తవంగా ఇదంతా ఎందుకు జరిగిందంటే యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్లో కూడా ఇలాంటి పోస్టులు కొన్ని బయటకు వచ్చాయి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండేటువంటి మహిళల గురించి వాళ్ళు కొన్ని పోస్టులు పెట్టారు. షర్మిల గురించి అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని పోస్టులు పెట్టారు. సో వ్యక్తిత్వ హననానికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు కానీ పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్ళిళ్ళతో పాటు ఆయన వ్యక్తిగత జీవితం, ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళి ఆయన వ్యక్తిత్వ హననం చేయడంతో పాటు ఆయన తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా శంకిస్తూ అనేక కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, కుటుంబంలో ఉండేటువంటి మహిళలకు సంబంధించిన అంశాలు బయటికి తీసుకురావటం అనేది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ప్రక్రియ రాజకీయాల్లో. సో ఇప్పుడు అసలు అది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. డాక్టర్ సునీతారెడ్డి అలాగే షర్మిల మీద ఇప్పుడు ఈ వర్రా రవీందర్ రెడ్డి పెట్టారు అని చెప్పి చెప్తుంది ఆవిడ. అతను పెట్టాడా లేదంటే అతని పేరు మీద ఎవరైనా నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టారా అనేది పోలీసులు ఎంక్వైరీ చేయాల్సి ఉంది. బట్ వర్రా రవీందర్ రెడ్డి పేరు మీదనే ఈ పోస్టులు ఉన్నాయని చెప్పి సునీతారెడ్డి చెప్తుంది. కానీ అవి అతని పేరు పైన ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి సైబరాబాద్ పోలీసులు. ఇంతకుముందు సైబరాబాద్ పోలీసులు గతంలో చెక్ చేసినప్పుడు ఇతని పేజీలోనే ట్రేస్ అవుట్ అయినాయి కొన్ని పోస్టులు అనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. బట్ ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతోటి నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి ఇలాంటి ఏమన్నా పోస్ట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. దాని మీద ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అతని మీద కేసు ఫైల్ చేసి ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. సో ఎంక్వైరీ మొదలుపెట్టిన క్రమంలో వీళ్ళిద్దరి మీద అసలు ఏంటి పోస్టులు అని అంటే, ఇప్పుడు షర్మిల ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్లో. ఆమె ఎన్నికల ప్రచారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకని జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని మొత్తం ఆమె విమర్శిస్తున్నారు. ఆ క్రమంలో ఆమె యొక్క వ్యక్తిత్వ జీవితంలోకి వెళ్ళిపోయారు. ప్రభాస్ తోటి ఆమెకు ఏదో సంబంధాలు ఉన్నాయని కొన్ని పోస్టులు, అలాగే ఆమె ఫస్ట్లో ఒక పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్ళిని కాదని బ్రదర్ అనిల్ని చేసుకున్నారు, వీటన్నిటికంటే ముందు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా ఆ మీద రకరకాలుగా వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టారు. సో దాని మీద షర్మిల కూడా అనేక సందర్భాల్లో రెస్పాండ్ అయ్యి సొంత చెల్లెల్నే తిడుతుంటేనే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు, ఇంకా మహిళలకు రక్షణ ఏమి ఉంటుంది అని చెప్పి. దాని మీద రాహుల్ గాంధీ కూడా రెస్పాండ్ అయ్యి మేము అండగా ఉంటాము షర్మిలకి, సో మేము అండగా నిలబడతాం, మా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి అని చెప్పేసి షర్మిలకి చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మేము అండగా ఉంటాము అని చెప్పి చెప్పారు. అవసరమైతే నేను కూడా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు ఈ వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఏ క్షణమైనా ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఆయన అరెస్ట్ చేసి ఆయన విచారిస్తే తప్ప ఇప్పుడు ఆయన పేరుతోటి వచ్చినటువంటి ఆ పోస్టులు ఆయన పెట్టినవా కాదా అనేది తేలాల్సి ఉంది. ఒకటి. రెండు ఏంటంటే వీళ్ళని చంపుతానని చెప్పి అన్నారు కాబట్టి అది ఒక పెద్ద కేసు అయ్యేటువంటి అవకాశం ఉంది. చంపేస్తానని చెప్పి అన్నారు కాబట్టి సో అది ట్రేస్ అవుట్ కావాల్సి ఉంది. అసలు అత్యాయత్నం ఫోన్లు చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నాడు డాక్టర్ సునీతారెడ్డి. ఫోన్ చేసి మిమ్మల్ని లేపేస్తాను చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో సైబరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే కానీ అసలు ఏంటి అతనే చేశాడా లేదంటే అతని పేరు ఎవరైనా చేశారా అనేది తేలాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.